సీరియల్ మీద ఒట్టు, సినిమా సూపర్ హిట్. నా సినిమా గురించి మీరు ఎలా అడుగుతారు? అందరూ నేను కొత్త కాన్సెప్ట్ నమ్మి చేశాను, అందరూ చాలా బాగుంది అంటున్నారు. కాన్సెప్ట్ ఎలా ఉంది చెప్పండి. నేను యాక్చువల్గా బర్త్డే రోజు రిలీజ్ అయింది, ఎలా ఉంటుందని టెన్షన్ పడ్డాను. బట్ అందరూ ఇప్పుడు వచ్చినప్పుడు కాన్సెప్ట్ చాలా బాగుంది అంటున్నారు. ఆ క్లైమాక్స్ బీజిఎం మీరు ఎప్పుడు కొత్త హిడింబా తర్వాత మంచి కాన్సెప్ట్ వచ్చా ఉన్నారు. నాకు అంతకనే ఆనందం చెప్పండి. మీ అందరూ శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కథలు అంటారు, అలాంటిది ఆయన. అయ్యో థ్యాంక్ యూ బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా ఈ రోజు మీ బర్త్డే రోజు బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. ఎంత ఎంజాయ్ చేశామో ఈ సినిమా కూడా ఎంత ఎంజాయ్ చేశామన్నా. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఎందుకంటే దీనికన్నా ఇంకా బాగా మనసుపూర్తి కోరుకుంటానా. బ్లాక్ బస్టర్ మూవీ చాలా బాగుంది. మీరందరూ కూడా చూసి మీకు నచ్చితే 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ. కొత్త కాన్సెప్ట్ తో వచ్చాను, మీరు ఎంకరేజ్ చేయండి. రోజు ఒక కొత్త స్టోరీస్ తో వస్తారు కదా. ఓంకార్ అన్న మీ స్క్రిప్ట్ల మీద ఏమన్నా ఇంట్రెస్ట్ చూపిస్తారా, లేదంటే మీరే ఇంటర్వ్యూ చేస్తున్నాను నన్ను కాదు. 100% నేను ఏం చేసినా, సినిమా చేసినా లేకపోతే ఫ్యామిలీలో ఏం చేసినా ఓంకార్ అన్న అడగకుండా ఏమీ చేయను. అన్నయ్య 100% నాకు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు కూడా. ఎందుకు అడిగాను, తప్పకుండా చేస్తా. అది కొంచెం రాక్షసుడు కదా, మళ్ళీ రావాలి. అది వేరే కాన్సెప్ట్. అది నేను బాగా అన్నాను కదా, పొద్దున్న ఐమాక్స్ బ్యాచ్ రివ్యూలో ఎడతారా నన్ను తప్ప కదా. మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నా నేను. తర్వాత ఈ స్క్రిప్ట్ తీసుకోవడం కూడా చాలా చాలా బాగుందన్న. హిడింబి సినిమాలో మిమ్మల్ని చూస్తే మన మహాభారతంలో ఒక భీముని చూసినట్టుంటది. సో ఈ క్యారెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎవరికి బయట చెప్పకండి అబ్బా. డిఫరెంట్ కాన్సెప్ట్ ఎవరికి చెప్పకండి దయచేసి. అది స్పాయిలర్స్ చేయకండి, సస్పెన్స్ బయట పెట్టకండి. మీరు అందరు చూడండి, చక్కగా పిల్లలకు నచ్చే అంశాలు ఉన్నాయి, ఫ్యామిలీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. మీరు చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఫైనల్ గా మాట, సీరియల్ మీద ఒట్టు, సినిమా సూపర్ హిట్. నిజంగా సినిమా చాలా బాగుంది. దేవుడు సినిమా ఎలా ఉంది? అన్న ఈ సినిమాలో యాక్టింగ్ అయితే చించి పాడించిండు. ఆ సాంగ్స్, ఆ బీజిఎంస్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత సినిమా వేరే హైప్ అన్నమాట. అయితే గూస్ బంప్స్ అయితే పక్కా. తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి సినిమా అయితే. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, ఓం నమః శివాయ.